మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయాన్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, కొన్ని రకాల ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది, లేదు అట్లాంటి ఫుడ్ తీసుకున్నాము అని అంటే క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా మన కిచెన్లో కూడా మనకు తెలియకుండానే కొన్ని వస్తువుల వల్ల, కొన్ని పదార్థాల వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుందని విన్నాను. సో ఎట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే? లుక్ అండి, మన స్పైసెస్, హెవీ స్పైసెస్ వాడకూడదు. అండ్ బజార్లో దొరికే మసాలాస్లో చాలా వాటిల్లో అడల్టరేషన్ ఉంటుంది, కలరింగ్ ఏజెంట్స్ ఉంటున్నాయి, కల్తీలు ఉంటున్నాయి. సో చీప్గా అమ్మేయటానికి, లాభాలు చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. కారంలో కలర్ వేయటము, పసుపులో కలర్ వేయటము, ఇలాంటివి. అండ్ అవి అవాయిడ్ చేయమంటున్నాము. అండ్ రీఫ్రైయింగ్ థింగ్స్, ఏదన్నా బర్న్ట్ అంటే బాగా మాడిపోయేలాగా, మాడిపోయింది ఆర్ కాల్చినవి, ఎస్పెషలీ బార్బెక్యూడ్ మీట్స్, అవి మంచివి కావు. వాటిల్లో వచ్చే కెమికల్స్ కూడా కార్సినోజెన్స్ అంటున్నాము. ఓకే, మాడిపోయిన దాంట్లో కార్సినోజెన్స్ ఉంటాయండి? ఉంటాయండి. ఇప్పుడు బార్బెక్యూ అంటే మనము సీకుల పైన మటన్ని అవి కాలుస్తారు కదా, వాటిలో ఎక్కువ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే ఓకే. అదేవిధంగా మనం బయట చూస్తే ఈ ఆయిల్స్లో, మాడిపోయిన ఆయిల్స్లోనే మళ్ళీ చిప్స్ వేయించడం కావచ్చు, ఇట్లా చూస్తూ ఉంటాం మనము. సో దానివల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా? ఎస్ అండి. ఆయిల్ బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు, మరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే ఓకే. సో ఆయిల్ వాడినప్పుడు ఏది కూడా అంత ఎక్కువగా ఆయిల్ హీట్ అవసరం పడకూడదు. సో మనం ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అంటే ఆయిల్ ఆ లెవెల్కి వెళ్ళాలి కదా. సో వెళ్ళినప్పుడు ఆ ఆయిల్లో నుంచి వచ్చే కెమికల్ కెన్ కాజ్ క్యాన్సర్స్. సో మనం ఎంత డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటే అంత రిస్క్ పడుతున్నాము క్యాన్సర్కి. అండ్ యూజువలీ ఒకసారి అలా బాయిల్ అయిన ఆయిల్, మరిగిపోయిన ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి మరిగిస్తే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. బికాస్ ఆల్రెడీ దాంట్లో కెమికల్స్ ఊరి ఉన్నాయి, మళ్ళీ మనం ఆ కెమికల్స్ని తీస్తున్నాము. సో ఇప్పుడు ఎవరైనా కూడా బయట ఏదన్నా తింటున్నప్పుడు ఆయిల్లో మరిగినవే యూజువలీ ప్రిఫర్ చేస్తారు. అవుట్ సైడ్ ఫుడ్ అని, బజ్జీస్ అని, వడాస్ అని, వాట్ ఎవర్ యువర్ ఈటింగ్, అది ఎన్నిసార్లు వాళ్ళలా హీట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తారు. సో మనం ఎనీ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్, స్వీట్స్ కూడా అవ్వచ్చు అండి, గులాబ్ జామున్, జలేబీ, అవన్నీ ఫ్రై అయ్యే కదా బయటకు వచ్చేవి. సో అలాంటివి తింటున్నప్పుడు మనకు ఒక ఐడియా ఉండాలి. 1, అది హై క్యాలరీ ఫుడ్. 2, అది మరిగించిన ఆయిల్ ఆ మరుగుదల ప్రాసెస్లో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో మీరు రోజు అలాగే తింటున్నారు అనుకోండి, వారానికి 4 సార్లు అలాగే తింటున్నారు. అండ్ బయట వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి మరిగించి ఆయిల్ని పారబోయారు కదా. బికాస్ ఆఫ్ అబ్సల్యూట్, మనం ఇంట్లోనే పారబోయాలంటే మనసు ఒప్పదు, అమ్మో ఇంత ఆయిల్ పారబోయటం ఏంటి అని. సో ఈ ఆయిల్లో, మరిగించిన ఆయిల్లో వండినది ఏది కూడా లిమిటెడ్ క్వాంటిటీ, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినాలి, వీలైతే అవాయిడ్ చేయాలి. అండ్ మనం కొనే ఆయిల్స్లో ఈ మధ్యన సన్ఫ్లవర్ ఆయిల్ మూలంగా పేగుల క్యాన్సర్ రావచ్చు అని రీసెంట్గా ఒక స్టడీ చదివాను. అంతకుముందు కూడా సన్ఫ్లవర్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, కార్న్ ఆయిల్, క్యానోలా, మన ఇండియాలో కామన్గా వాడే వంట నూనెలు ఇవే. వీటి మూలంగా కూడా ఇవి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాన్ని, ఆ ఆయిల్ మూలంగా క్యాన్సర్ రావచ్చు అని ఎప్పటి నుంచో అంటున్నారు. ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఈజ్ ఆలివ్ ఆయిల్. బికాస్ అది బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఈ కెమికల్స్ని రిలీజ్ చేయదు. బట్ ఆలివ్ ఆయిల్ ఈజ్ కంపారిటివ్లీ చాలా ఎక్స్పెన్సివ్, వీటికన్నా 3 రెట్లు ఉంటుంది. సో ఆ వండుకొని తినేటప్పుడు ఆలివ్ ఆయిల్ని వాడి లిమిటెడ్గా, 3 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి 3 రెట్లు తక్కువ తినండి, బట్ యూస్ ద కరెక్ట్ ఆయిల్. పీనట్ ఆయిల్ ఇస్ మెంట్ టు బి గుడ్ అండి, బికాస్ పీనట్ ఆయిల్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. అది కూడా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు పల్లి నూనె, దాంట్లో నుంచి కూడా క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్ వస్తాయి. బట్ పల్లి నూనెలో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఒక రకంగా కంపారిటివ్గా సన్ఫ్లవర్ ఆయిల్తో కంపేర్ చేస్తే మంచిది అంటున్నారు. సో ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఏ ఆయిల్ అయినా అది మరిగించేసరికి దాంట్లో నుంచి చెడు, ఒకసారి మరిగించిన చెడు బయటకు వస్తుంది, ఎక్కువ సార్లు మరిగిస్తే ఇంకెక్కువ సార్లు బయటకు వస్తుంది. సో బేసికల్లీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసింది బెటర్.